బచ్చలాకు 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 ఇంకా బచ్చలాకు వల్ల ఇన్ని ప్రయోజనాలు అంటున్నారు కదా. కాదు ఫ్రెండ్స్, ఎన్నో ప్రయోజనాలు, ఇన్ని కాదు ఎన్నో. నేను ఆల్రెడీ చెప్పినాను, చాలా మంచిది. విటమిన్ ఏ, విటమిన్ సి అన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి దీంట్లో అయితే కనుక. ఇది చాలా రకాల వ్యాధులు నయం చేసే ఔషధ గుణాలు అయితే దీంట్లో ఉన్నాయి. కాబట్టి వారానికి ఒకసారి కంపల్సరిగా బచ్చలాకు తీసుకోండి. ఈ వర్షాకాలంలో బచ్చలాకు మీరు ఎట్లా పిచ్చిగా అట్లా ఊరికి అట్లా నాటేసినా కూడా అల్లకపోతుంది అట్లే. ఇంకా వారానికి 2 సార్లు నేను చేస్తున్నాను ఈ మధ్య అయితే కనుక. మా ఆయన అసలు ఏమన్నారు, ఒంట్లో బచ్చలాకు పప్పు అంటే చాలు ఇంకా చాలా సూపర్గా ఇష్టంగా తింటారు. ఈ బచ్చలాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్లస్ టేస్ట్ అసలు ఇంకా చెప్పే అవసరం ఏం లేదు, అంత టేస్ట్. అన్ని ఆకుల కన్నా బచ్చలాకు చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. నేనైతే ఊరికి అట్లా అట్లా నాటినానంతే, చిన్న నాటినాను అంతే, దానంతట అదే. చూడండి, సోలార్ కిందికి కూడా ఫుల్గా అల్లకపోయింది, ఆ పక్క అంతా పెరుగుతూనే ఉంది. అట్లే వదిలేసినాను ఫ్రీగా, ఎంత పెరుగుతావు పెరుగు నువ్వు అనేసి. ఈ బచ్చలాకు అయితే కన్నా చపాతీ పప్పు సూపర్ కాంబినేషన్. అంతేకాకుండా ఇది దోశలోకి పప్పు కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ పప్పు చేసే విధానము ఎట్లా అనేది కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టేసినాను, వీడియో పెట్టినాను. దాంట్లో ఫుల్ డీటెయిల్స్, ఈవెన్ కరివేపాకుతో సహా మొత్తం ఎంత మెజర్మెంటు, ఎంత ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది ఫుల్గా చెప్పేసినాను. చాలా సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా బచ్చలాకు ఎట్లా అల్లకపోయిందంటే ఇంక చూడండి, ఇవి వచ్చి బచ్చలాకు పూలు చాలా బాగుంటాయి కదా. అసలు మేమైతే చిన్నప్పుడు ఇవి కాయలు వస్తాయి కదా, ఈ కాయలు కాయలు దేడ ఇవి వచ్చిందను కొంచెము డార్క్ బ్లూ కలర్లో మారుతాయి. అవి వచ్చిందను మేము లిప్స్టిక్ అని చిన్నప్పుడు అంతా పెదాలకు పూసుకుంటా అంటే మీ కలర్ వచ్చి ఎర్రగా అయిపోతాయి. ఇంకా అప్పుడు లిప్స్టిక్స్ అనేటివి అవైలబిలిటీలో లేవు కాబట్టి ఏదో అట్లా పూసుకుంటూ ఉంటాం చిన్నప్పుడు. చిన్నపిల్లలప్పుడు ఆటలాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఆడుకునేటప్పుడు లిప్స్టిక్ అని చెప్పేది పూసుకునేది. ఇవంతా చేస్తూ ఉంటాం. ఈ బచ్చల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇండ్ల దగ్గర నాటుకోండి. నా కాన్సెప్ట్ ఏమరా అంటే, మేము బాగుండాలి, మా పక్కన ఉండే వాళ్ళు బాగుండాలి అనుకుంటాను. కాబట్టి మనం అట్లా ఆలోచిస్తేనే మనకు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి వర్షాకాలంలో మిస్ కాకుండా ఒక చెట్టు నాటేయండి. అబ్బా, ఇవి ఇంకా తమలపాకులా బచ్చలాకులా అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా తయారైపోయింది ఈ చెట్టు అయితే కనుక. ఇప్పుడే నేను కోస్తా ఇంకా పప్పు చేయాలి అని చెప్పేసి నేను. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇది చపాతీకి అల్టిమేట్ టేస్ట్. ఇంకా దోశలోకి అయితే ఇట్లా నోట్లో పెట్టుకుంటా అంటే ఇట్లా కరిగిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కోసుకొని చేసుకొని తింటే ఇంక ఎంత టేస్ట్ ఉంటుందో మీరే చెప్పండి. ఇది అసలు చెప్పడం కాదు కానీ ఇది అనుభవిస్తే కానీ తెలీదు. అనుభవించండి మీరు కూడా. ఈ టేస్ట్ ఒకసారి టేస్ట్ చేయండి, నేను చెప్పిన విధానంలో ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండే బచ్చలాకుని మాత్రం మీరు ఎక్కడైనా దొరికితే వదలొద్దండి, లాక్కొని వచ్చేసి చిన్న బ్రాంచ్ ఊరికి అట్లా నాటండి అంతే. అది అల్లకపోతుంది, దానికేం మీరేమి పెద్దగా పోషకాలు అవసరం లేదు, రెగ్యులర్ వాటర్ ఇస్తూ ఉంటే చాలు, సూపర్గా పెరిగిపోతుంది అంతే ఫ్రెండ్స్. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అనేసి నేను ఇచ్చిన టిప్స్ ఫాలో అవుతాను. 1 year నుంచి దగ్గర ఈ గార్డెన్ పెట్టినప్పటి నుంచి 1 year నుంచి రెగ్యులర్ వీక్లీ వన్స్ బచ్చలాకు కంపల్సరీ. ప్లస్ 2-3 years నుంచి మినిమం నేను కూరాకులే కొనడం లేదు. ఇంకంటే అర్థం చేసుకోండి, అన్ని ఆకులపైకి ఈ బచ్చలాకు చాలా సూపర్ టేస్ట్, అట్లే కరిగిపోతుంది. ట్రై చేయండి. వీడియో పెట్టినాను, ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. మా ఫ్రెండ్స్ కూడా చూడండి, టేస్ట్ చేయండి అనేసి. అంతే ఫ్రెండ్స్, ఈ బచ్చలాకు ముచ్చట్లు మీకోసం.